ఈ నెల 24న అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన జిల్లా రైతు ఐక్యవేదిక నాయకులు ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రైతు ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు 100% రుణమాఫీ చేస్తామని, ఎకరానికి 15,000 రైతు భరోసా అందిస్తామని వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పాడని విమర్శించారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా సుమారు 60,000 మందికి, కొడిమ్యాల మండల వ్యాప్తంగా 1,500 మందికి ఇంతవరకు రుణమాఫీ కాలేదని ఆగ్రహం వ్యక్తపరిచారు. ఈ నెల 24వ తేదీలోపు రుణమాఫీ పూర్తి చేయకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామంటూ హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో 420 తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి వెంటనే హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రతి ఇంటి నుండి ప్రతి రైతు అసెంబ్లీ ముట్టడిలో పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు పన్నాల తిరుపతి రెడ్డి, ఏలిటి నరసింహారెడ్డి, సురభి సాగర్రావు, బుచ్చిరాములు, ప్రమోద్రావు, మల్లారెడ్డి, రామరెడ్డి, రాచకొండ చంద్రమోహన్ తదితరులున్నారు. పన్నాల తిరుపతి రెడ్డి గారు, భూమిరెడ్డి గారు, ఇంకా జిల్లా నాయకులు మల్లారెడ్డి గారు, అదేవిధంగా మా కొడిమ్యాల మండల రైతులు సమావేశం పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే, మొన్న జరిగిన గవర్నర్ ప్రసంగంలో అసెంబ్లీ సాక్షిగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పుడు అబద్ధ ప్రచారాలు చేసుకుంటూ మొత్తం రాష్ట్రం మొత్తం 100% రుణమాఫైందని అబద్ధాలు చెప్పిండు. దానికి నిరసనగా ఖచ్చితంగా 100% రుణమాఫీ, అదేవిధంగా రైతు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో 24వ తారీఖు సోమవారం రోజున అసెంబ్లీ ముట్టడి కోసం సమాయత్తం చేయడం కోసం ఈరోజు కొడిమ్యాల మండల కేంద్రంలో జిల్లా రైతు ఐక్యవేదిక తరఫున ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆయన అసెంబ్లీలో ఇంత పచ్చి అబద్ధాలు చెప్తుండు. ఉదాహరణకు తీసుకుంటే ఈ జగిత్యాల జిల్లాలోనే రుణమాఫీ కాని రైతులు 60,000 మంది ఉన్నారు. ఓన్లీ ఒక్క జగిత్యాల జిల్లాలే. మన కొడిమ్యాల మండలాన్ని తీసుకుంటే 1,500 మందికి ఇంతవరకు రుణమాఫీ జరగలేదు. ఇంకా కొంతమందికి ఇంకా ఖాతాలలో పడి రిటర్న్ పోయినాయి. ఇట్లా ఈ విధంగా చూసుకుంటే లక్షల మంది రుణమాఫీ కాని వాళ్ళు ఉన్నారు. తప్పుడు లెక్కలు, అబద్ధపు ప్రచారాలు, మోసపు మాటలు, ఏ విధంగా అయితే ఆ రోజు ఎలక్షన్లలో తప్పుడు అబద్ధాలు ఈ కండు వేసుకొని తిరిగి నేను రైతులకు మేలు చేస్తా, నేను 2 లక్షలు తీసుకొని రుణమాఫీ చేస్తా అని తప్పుడు ప్రచారం 420 హామీలు తప్పుడు హామీలు ఇచ్చి ఏ విధంగా అయితే గండం గట్టేకి సీఎం అయిండో, అయినాక కూడా గత 15 నెలలుగా ఇంకా తప్పుడు ప్రచారాలు, అబద్ధాలు చెప్పుకుంటూ ప్రజలను మోసగిస్తుండు. కాబట్టి మనం రైతులం ఆ రోజు రైతులు మీకు రైతు భరోసా 15,000 ఇస్తా అన్నాడు, రుణమాఫీ 2 లక్షలు చేస్తా అన్నాడు. అదేవిధంగా అనేక మోసపు మాటలు చెప్పిండు. అవన్నీ చెప్పిండు. ఇక్కడ ఈ నియోజకవర్గంలో కూడా ఇదే మండల కేంద్రంలో కూడా మనకు ఈ ప్రజెంట్ శాసనసభ్యుడు తాను కూడా కన్నీటి పర్యంతమే నేను రైతుల కోసం ఏదైనా చేస్తాను ఏడ్చుకొని ఓట్లు తీసుకొని వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరి వాళ్ళ సొంత కార్యకలాపాలు చేసుకుంటారు కానీ ప్రజలను పట్టించుకుంటారా? ఎన్ని మోసపు మాటలు చెప్పారు, ఎన్ని అబద్ధ మాటలు చెప్పారు, ఇంకా కూడా మభ్య పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మన అందరం రైతులందరం ఏకమై ఈ రైతు రుణమాఫీ 100% ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ జరిగే విధంగా, అదేవిధంగా రైతు భరోసా మొన్న చెప్పిర్రు ఈ 31 లోపు అంత ఇస్తా అన్నాడు. ఇంతవరకు 3 ఎకరాలకే దిక్కు లేదు. ఇంకెన్నడిస్తాడో 15,000 7,500 తీసుకొచ్చి 6,000కి తీసుకొచ్చిండు. అయినప్పటికీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా రైతు భరోసా రావట్లేదు, రుణమాఫీ ఈ విధంగానే ఉన్నది. కాబట్టి మన రైతులందరూ ఐక్యమై ఈ సమస్య మీద మనం అసెంబ్లీ ముట్టడించే ఉద్దేశంతో ఈ సమాయత్తం చేసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్క రైతు రేపు జరగబోయే 24 సోమవారం తారీఖు నాడు సోమవారం రోజున చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి మన నిరసన వ్యక్తం చేసి మన రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, ఇంకా అనేక అంశాలని రైతులకు సంబంధించిన సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశగా మనం ముందుకోవాలనే సమాయత్తం కోసం ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. రైతు ఐక్యత తరఫున కొడిమ్యాల మండల కేంద్రంలోని 24 నాడు అసెంబ్లీ ముట్టడికి మన రైతుల హక్కు సాధన గురించి ఈ రుణమాఫీ కానీ, పంట బీమా కానీ, మన సన్న బట్టలకు కూడా మొత్తం అట్లకు 500 బోనస్ ఇస్తామని చెప్పి ప్రజల వాళ్ళకి ఓట్లన్నీ గుంజుకున్నాడు. వరి పంట రాగానే సన్న బట్టలకు మేము ఇస్తాం, కేవలం దొడ్డర్లకు ఇయ్యం అని సన్న బట్టలకే ప్రకటించి దానికి కూడా 50% కూడా ఇదివరకు ఎవరికి కాలేదు, బోనస్ ఇవ్వలేదు. ఇంకా ఇట్లాంటి హామీలు ఎన్నో అసెంబ్లీ సాక్షిగా చేసి ఇప్పుడు రైతులందరినీ మోసపరుస్తున్నారు. దీనికి బుద్ధి చెప్పాలని, రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలని చెలో అసెంబ్లీ 24 మొత్తం మండల కేంద్రం నుంచి కానీ, మండలం అన్ని గ్రామాల నుండి కానీ పెద్ద ఎత్తున రైతులు తెరలేవాలని ఈ ముఖంగా కోరుతున్నాను. డిసెంబర్ 8 రోజు నేను లోన్ తీసుకుంటే అందులోకి వెళ్ళి 1,50,000 తీసుకుంటే ఇట్లా ఇంట్రెస్ట్ సహా 1,55,000 రుణమాఫీ లిస్టులో పేరు వచ్చింది. కానీ
రుణమాఫీ లిస్టులో పేరు వచ్చింది కానీ అకౌంట్లో డబ్బులు యాడ్ కాలేవు. బ్యాంకు మేనేజర్ను సంప్రదించగా మీది లోను క్లోజ్ అయిపోయింది, లోన్ అకౌంట్ క్లోజ్ అయిపోయింది, దాన్ని తీసుకెళ్ళి మీరు కలెక్టరేట్లో ఇవ్వండి, పిటిషన్ ఇవ్వండి అని చెప్పి బ్యాంకు సార్ మేనేజర్ సార్ ఒక పిటిషన్ పేపర్ ఇవ్వగా దాన్ని పట్టుకపోయి కలెక్టరేట్లోకి పోతే గిట్లా ఈ ఆప్షన్ అనేది క్లోజ్ అయిపోయింది, మీకు అగ్రికల్చర్ మేడం దగ్గరికి ఇచ్చేసినాం మేము, మీరు పోయి అగ్రికల్చర్ మేడం ఆఫీస్లో కలవాలి అని చెప్పేసి అన్నాక నాకు సంబంధించిన బ్యాంకు ఖాతా బుక్కు, పట్టదారు పాత బుక్కు విత్ లక్ష్మీరాజం 2018 జనవరి 18 45,000 రూపాయలు లోన్ తీసుకుంటే సేమ్ నిరంజన్ గారిని సంప్రదించడం, మీ అకౌంట్ క్లోజ్ అయిందని చెప్పన్నారు. కలెక్టరేట్కి వెళ్ళాము, కలెక్టరేట్లో పోతే అగ్రికల్చర్ మేడం చెప్పంటే మా పట్టదారు పాస్బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ ఇచ్చినాము. ఇదివరకు ₹1 అకౌంట్లకు రాలేదు. హామీలు ఇచ్చి నెరవేర్చలేదని ఇప్పుడున్న ప్రభుత్వం మేము 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తాం, 2 లక్షల రూపాయలు లోన్ తీసుకోండి, మీరు తక్షణమే లోన్ తీసుకున్నట్టయితే మేము వెంటనే మా ప్రభుత్వం వచ్చినాక 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తామని చెప్పారు. 2 లక్షలు మాఫీ కాదు, ఇప్పటి వరకు ఒక 60% మాఫీ చేసి ఏదోటి అంక పెడుతున్నారు. ఇప్పుడు నాకు అలా చూస్తే అగ్రికల్చర్ ఆఫీస్ దగ్గరికి పోయి చూస్తే ఏం సార్ నాకు లోన్ మాఫీ కాలేదని అంటే, నీ లోను చూస్తా కానీ చూసి నువ్వు అరువునే అని అన్నాడు. నేను 1,98,000 తీసుకుంటే నాకు 1,98,000 ఉంది. 1,98,000 ఇప్పటి వరకు అగత్తనుడు నువ్వు అరువుని అన్నారు కానీ ఇప్పటికి మాఫీ కాలేదు. ఏంది ఇదని మేము మళ్ళా అడిగితే బ్యాంకు వాళ్ళు అడిగితే మాకేం సంబంధం లేదు, అగ్రికల్చర్ వాళ్ళ దగ్గరికి వాళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు ఏమంటారు, మాకేం సంబంధం, మీరు బ్యాంకు వాళ్ళు లోన్ తీసుకున్నారు, మీరు ఎంత లోన్ తీసుకున్నారో వాడే పంపుతారు కానీ మేము ఎందుకు పంపుతాం, మాకేం సంబంధం అంటారు. వీళ్ళేమో ప్రభుత్వాలేమో ఈ మినిస్టర్లు, ముఖ్యమంత్రి